హాయ్ అండి అందరికీ, నేను మీ వినయ్ కుమార్. తమ్నైల్ ఆల్రెడీ చూసారు కదా. చండీగఢ్ పోలీసులు అయితే అతి పెద్ద టెర్రరిస్ట్ ఆపరేషన్ అయితే భగ్నం చేశారు. ఒకవేళ చండీగఢ్ పోలీసులు వీళ్ళగానే పట్టుకోకుండా ఉంటే ఫ్యూచర్లో చండీగఢ్లో ఒక పెద్ద టెర్రరిస్ట్ అటాక్ అయితే జరిగి ఉండేది. మన అదృష్టవశాత్తు చండీగఢ్ పోలీసులు బాగా పనిచేసి వీళ్ళ ప్లాన్స్ని అయితే భగ్నం చేశారనమాట. అయితే ఈ టెర్రరిస్ట్ ఆపరేషన్కి పాల్పడింది ఎవరు, వీళ్ళు వెనకాల ఉన్నది ఎవరు, వీళ్ళు ఎందుకు ఈ విధంగా టెర్రరిస్ట్ ఆపరేషన్కి మోటివేట్ అయ్యారో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో ప్రధానంగా మనం ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ పేర్లు లవ్ప్రీత్ సింగ్, జషన్ప్రీత్ సింగ్ అండ్ ప్రభీప్రీత్ సింగ్ అనమాట. వీళ్ళ ముగ్గురు వచ్చేసి అక్కడే పంజాబ్కి చెందిన వాళ్ళు అనమాట. ఈ ముగ్గురులో ఇద్దరు వచ్చేసి తర్నాతరన్ అనే ఏరియాకి చెందిన వాళ్ళు, ఒకరు వచ్చేసి అమృత్సర్కి చెందిన వారు అనమాట. వీళ్ళ ముగ్గురి వెనకాల బబ్బర్ కల్సా అనే ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయితే మన ఇండియా, యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరప్ ఇవన్నీ బ్యాన్ చేశాయన్నమాట. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ప్రధాన ఏమొచ్చేసి ఖలిస్తానీ అనమాట. మనకు తెలుసు కదా, పంజాబ్కు సంబంధించిన కొంతమంది సిక్కులు, అదే కాకుండా ప్రపంచం మొత్తంలో ఉన్న కొంతమంది సిక్కులు అయితే సిక్కులకి ప్రత్యేక దేశం కావాలని ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ స్టార్ట్ చేసి దాన్నే కొంతమంది టెర్రరిజానికి కూడా ఉపయోగించుకుంటున్నారు. అటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ బబ్బర్ కల్సా ఆర్గనైజేషన్ అనమాట. ఈ బబ్బర్ కల్సా ఆర్గనైజేషన్కి పాకిస్తాన్కి సంబంధించిన నిఘా సంస్థ అయిన ఐఎస్ఐ అయితే ఫండింగ్ చేస్తుందని, ఆ బబ్బర్ కల్సా ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళే వీళ్ళని అయితే మన పోలీసులు అయితే భగ్నం చేసి వీళ్ళనైతే ప్రదర్శించారనమాట ప్రజల ముందు. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఇటువంటి వాళ్ళు మన దేశంలో ఉండడం చాలా ప్రమాదం అనమాట. ఎందుకంటే వీళ్ళు మన దేశంలో ఉంటారు, నార్మల్ పౌరుల్లాగే ఉంటారు, కానీ వీళ్ళు సపోర్ట్ చేసేది ఆ బబ్బర్ కల్సా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి. వీళ్ళు రేపు ఖాలిస్తానీ మూవ్మెంట్ కోసం, ప్రత్యేక సిక్ కంట్రీ కోసం మన దేశం మీద యుద్ధం చేసి మన దేశానికి ఎంతో తోడ్పడే సిక్ కమ్యూనిటీని కూడా వీళ్ళైతే నాశనం చేస్తారనమాట. మనకు తెలుసు కదా, సిక్ కమ్యూనిటీ వచ్చేసి దేశంలోనే ఒక గొప్ప కమ్యూనిటీ. ఎందుకంటున్నారంటే ఎక్కువ వీళ్ళు దేశానికి సేవ చేసేదానికి ముందుంటారనమాట. అది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రూవ్ అవుతూ ఉంది. ఇప్పటికీ మనం చూసినట్లయితే మిలిటరీలో సిక్సే ఎక్కువ ఉంటారు. వాళ్ళలో నేను ఈ మధ్య ఎక్కడ పోడ్కాస్ట్ చూస్తూ విన్నానమాట. సిక్ ఫ్యామిలీలో ఫస్ట్ కొడుకు పుడితే వాళ్ళని దేశం కోసం వదిలేస్తారనమాట, సెకండ్ కొడుకునే ఫ్యామిలీ కోసం తీసుకుంటారంట. అంటే దీన్ని బట్టే మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు వాళ్ళకి దేశం అంటే ఎంత ప్రేమో. అటువంటి వాళ్ళలో కూడా కొంతమంది చీడపురుగులు ఇటువంటి ఖలిస్తానీ మూమెంట్కి సపోర్ట్ చేస్తూ దేశాన్ని విభజించి దేశంలో అల్లర్లు క్రియేట్ చేయాలని ఇటువంటి టెర్రరిజంకి అండ్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్కి సపోర్ట్ చేస్తుంటారనమాట. మన అదృష్టవశాత్తు చండీగఢ్ పోలీసులు అయితే వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారో ఇంకా వాళ్ళ విషయాలు పూర్తిగా తెలియదు అనమాట. మనకి ఇంకా సోషల్ మీడియాలో ఇంకా అవైలబిలిటీ లేదు. ఇంకా వీళ్ళ గురించి ఏమైనా ఫ్యూచర్ అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా నేను మన విన్ ఇండియా తెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మరి ఇటువంటి ఇండియన్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ టెర్రరిస్టులని ఏం చేయాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. జై హింద్, జై భారత్.